వైసీపీ ఫైర్ బ్రాండ్ మారి ఆర్కే రోజా పెను ప్రమాదం నుంచి బయటపడ్డారనే చెప్పాలి. ఇప్పుడు అది బతికి నన్ను చంపేస్తుంది. లెగ్గు నాయనా లెగ్గు. దేవుడి ఆశీస్సులతో ఈరోజు క్రమంగా కోలుకుంటున్నాను. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిపోయా నీ లెగ్ అని. చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడుతున్నాను. కారణం ఏంటో మీకు తెలుసు. ఆర్కే రోజా బుధవారం కుంభమేళలో పుణ్య స్నానం చేశారు. లెగ్ దాదాయే స్వయంగా ఫీల్డ్ లోకి వచ్చాడంటే ఎవడో అయిపోయాడు. అంతకంటే దరిద్రమైన ఐరన్ లెగ్ ఎక్కడ ఉంటుందా రోజా? అమ్మా తల్లి ఎందుకు పోయావు తల్లి, జనాలుండే చోట నీ ఐరన్ లెగ్ ను పెట్టద్దు తల్లి. ఇది మాత్రం నెగిటివ్ అటాక్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం. నేను ఈరోజు డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇంకా 4 రోజులు నడవలేం కాబట్టి. ఒకసారి ఆలోచన చేయండి, రోజా ఎంత దరిద్రమైన ఐరన్ లెగ్ చెప్తా వినండి. సరిగ్గా రోజా ప్రయోగరాజ్ లో ఉన్న సమయంలోనూ తొక్కిసలాట జరగడం గమనార్హం. వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. నా కోసం ఎవరైతే ప్రార్థించారో, నా ఆరోగ్యం కోసం మీరందరూ అభిమానంతో చేసిన పూజలు, ఇదొక మానసికమైన జబ్బు. జరిగింది జరగనట్టు, జరిగింది జరిగినట్టు మనసు ఎటేటో ఇన్ని రోజులుగా ఒక చిన్న గాయం కూడా తగలకుండా కుంభమేళా జరుగుతా ఉంటే తమ ఇనుప పాదం అక్కడ పెట్టగానే కాంగ్రెస్ పార్టీలో నువ్వు చేరి 2 వారాలు తిరగక ముందే రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు. కాకుండా జగనన్న తను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు. మేము 11 సీట్లకు వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టావో లేదో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. 16 నెలలు జైలు చెప్పకూడదు వచ్చాడు. బాబోయ్, అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. జనాల్ని ఇబ్బంది పెట్టద్దు తల్లి. దయచేసి మీరు ఇలాంటి జన సమూహం ఉన్న చోట మీ యొక్క ఇనుప పవపద్దు తల్లి. సరిగ్గా తొక్కిసలాట జరిగిన సమయంలోనే రోజా ప్రయోగరాజ్ లోనే ఉన్నారు. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? ఇంతకంటే నీచమైన ఐరన్ లెగ్ ఎక్కడ ఉంటుందా రోజా? ఆ నగిరిలోనే ఉండండి తల్లి. ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ కావద్దని. ఏంటిది మాకేంటిది అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఇంకోసారి గెలవడు. రాజకీయంగా భూస్థాపితం అయిపోతాడు జగన్ రెడ్డి. అంటే అదే సరదాగా బావా, నువ్వు సీరియస్ గా తీసుకో.